నెక్స్ట్ ఆ పార్లమెంట్ పరిధిలో గ్లాసు జనసేనకే కొంచెం లాభం, కొంచెం కన్ఫ్యూజన్ ఏమీ లేదండి. చాలా క్లియర్గా క్లారిటీగా జనసేన పార్టీ సింబల్కి సంబంధించి అనేక కుట్రలు, అనేక కుతంత్రాలు జరిగినాయి. సింబల్ లేకుండా చేయాలని, అసలు జనసేన పార్టీని లేకుండా చేయాలని, గాజు గుర్తు లేకుండా చేయాలని, అలాగా అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగినాయి. ఈ సందర్భంగా జరిగినటువంటి అంశాలు పరిశీలిస్తే చివరికి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద పవన్ కళ్యాణ్ గారు అని ఇంకో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయటం, మనోహర్ గారి పేరు మనోహర్ అనేటువంటి ఇంకో ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేయటం, తాడేపల్లిగూడెంలో శ్రీనివాస్ పేరు మీద శ్రీనివాస్ అనేటువంటి పోటీ చేయటం, నానాజీ పేరు మీద నానాజీ పోటీ చేయటం, మచిలీపట్నం బాలసౌరి మీద బాలసౌరి అనే వ్యక్తి పోటీ చేయటం, ఉదయ్ శ్రీనివాస్ పేరు మీద కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ అనే అభ్యర్థి పోటీ చేయటం, ఇలా ప్రతి దగ్గర కూడా అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా ఒక పథకం ప్రకారంగా, ప్లాన్ ప్రకారంగా జరిగిందని చెప్పని అనుకోవాలి. ఇక్కడ మనం గమనించాల్సిన రెండో అంశం ఏంటంటే, సరే ఇవన్నీ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఒక కుట్రకు అర్థమయ్యి, సరే ఆల్రెడీ ఈసీ ఒకసారి జనసేన పార్టీకి సింబల్ని కేటాయించింది. కేటాయించినా కానీ దీనిపైన స్వయంగా విజయసాయిరెడ్డి గారు కంప్లైంట్ పెట్టారు. అలా ఇవ్వటానికి లేదు, అందరికి ఇవ్వాల్సిందని చెప్పి స్వయంగా వారు ఈసీని కలిసి రిపోర్ట్ చేశారు. సరే తర్వాత దీని మీద కొంత ముందుకు జరగటం, దీనిపైన సింబల్లో ఇండిపెండెన్స్కి కూడా కేటాయించాలని అంటే కోర్టుకు వెళితే న్యాయస్థానం దీనిపైన నిన్న ఈసీని కాల్ఫర్ చేసి ఈసీని అడిగితే ఈ రోజు కల్లా మేము రిపోర్ట్ అందజేస్తా ఉన్నారు. ఈరోజు ఇచ్చినటువంటి ఈసీ అందజేసినటువంటి రిపోర్ట్లో దానిపైన హైకోర్టు ఆర్డర్ ఏంటంటే, ఎక్కడైతే పార్లమెంటు స్థానాలలో 2 పార్లమెంటు స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందో అక్కడ ఏ ఇండిపెండెంట్ అభ్యర్థికి కానీ, ఏ ఎంపీ అభ్యర్థికి కానీ గాజు గ్లుస్తూ ఇవ్వరు. నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడైతే 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేస్తుందో అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గ్లాసు సింబల్ ఇవ్వరు. ఈ 2 వారు మేము అట్లా ఇవ్వటం కన్ఫ్యూజ్ అయింది, మా వాళ్ళు అనుకోకుండా పొరపాటున కొంతమందికి ఇచ్చున్నారు కాబట్టి వాటిని కూడా క్యాన్సిల్ చేసి మరలా అక్కడ కూడా అటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పని హైకోర్టుకి తెలియజేస్తే హైకోర్టు ఇప్పుడు ఆ ఆర్డర్ ఇచ్చింది. ఇది అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర జరుగుతుంది. సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎంపీల అభ్యర్థులు ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గాజు గ్లాసు సింబల్ ఎవరు ఇండిపెండెంట్ అభ్యర్థులకి అక్కడ జనసేన ఉంటే ఇస్తారు. జనసేన పోటీ చేస్తున్నటువంటి అసెంబ్లీ అభ్యర్థులు ఉన్నటువంటి పార్లమెంట్లు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎంపీ అభ్యర్థులకి, ఇండిపెండెంట్ అభ్యర్థులకి ఎవ్వరూ గాజు గ్లాస్ గుర్తు. దీనికి సింపుల్, మనం తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ పోటీ చేస్తుంది జనసేన, అక్కడ పార్లమెంట్లో అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి అడిగితే అక్కడ ఇవ్వరు. మచిలీపట్నంలో జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఇంకెవరికి అసెంబ్లీ అభ్యర్థులకి ఆ 7 నియోజకవర్గాల్లో గ్లాసు సింబల్ ఇవ్వరు. ఇది సింపుల్. అదే అట్లా సింపుల్గా దానికి సంబంధించి ఒక ఇది జరుగుతుంది. మరి ఒకవేళ టీడీపీ ఎంపీ కంటెస్ట్ చేస్తున్నారండి, జనసేన టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా, అప్పుడు కింద 7 నియోజకవర్గాలకి ఒకవేళ ఇండిపెండెంట్ అభ్యర్థి గాజు గ్లాస్ సింబల్ ఇస్తే ఎక్కడన్నా గనక జనసేన పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉంటే అక్కడ ఎంపీ అభ్యర్థులకు ఇవ్వరు. అలా కాకుండా ఎక్కడన్నా ఎంపీ అభ్యర్థులకు కాకుండా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఉన్నటువంటి అంశం. అంటే ఇక ఇన్ని కుట్రలను తట్టుకొని అక్కడ దాకా వచ్చింది జనసేన పార్టీ. జనసేన పార్టీని అంత స్థాయిలో టార్గెట్ చేయాలనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. చూడాలి మరి ఇవన్నీ. మనం మురళి ఉన్నారు సార్. మురళి ఏంటి మురళి? గుడ్ ఈవినింగ్. ఏంటి దీనికి సంబంధించి? సార్, మొత్తం మీద ఎన్నికల కమిషన్ ఈ రోజు న్యాయస్థానం ముందు ఇచ్చిన దాంట్లో కొంతవరకు అంటే అభ్యర్థులకి ఉన్నటువంటి కొంత గందరగోళ పరిస్థితులు కొంత ఉన్నప్పటికీ కూడా పొత్తు ధర్మం మాత్రం గాడి తప్పింది సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాకినాడ అదేవిధంగా కూడా మచిలీపట్నం పార్లమెంట్ లో అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కనుక ఆ అసెంబ్లీ పరిధిలో అంటే ఆ 14 అసెంబ్లీలో ఎవరికి గ్లాస్ గుర్తు ఇవ్వరండి. అదే విధంగా కూడా శ్రీకాకుళంకి దాదాపు ఇటు గుంటూరు వరకు చూసుకున్నా, అటు రాజంపేట అదే విధంగా తిరుపతి పార్లమెంట్ చూసుకుంటే కనుక అక్కడ అసెంబ్లీ అభ్యర్థులు పోటీ చేస్తారు కనుక ఆ పార్లమెంట్లు ఎవరండి. కానీ మిగిలిన చోట ఇవ్వడానికి అవకాశం లేదు. ఒక విజయవాడ పార్లమెంట్ తీసుకుంటే కనుక
విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలో ఉన్నారు కూటమి తరఫున. మైలవరం అసెంబ్లీలో ఉన్నటువంటి అభ్యర్థికి గ్లాజు గుర్తు ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఖచ్చితంగా కూడా కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది. అంటే ఏదైతే పొత్తు ధర్మంలో అక్కడ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకని ఈ రోజు న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పుపై మరొకసారి జనసేన పార్టీ తరఫున పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అదే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా రేపు పొద్దున్న కోర్టులో పిటిషన్ వేసి మిగిలిన చోట కూడా గ్లాసు ఇవ్వకూడదు. ఎందుకంటే టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు కూడా కూటమిగా వెళ్తున్నాయి కనుక ఆ గాజు గ్లాస్ గుర్తును పూర్తిగా కూడా జనసేనకే కేటాయించాలి. ఇలా వెళ్తే కనుక పొత్తు ధర్మం ఇబ్బంది పడుతుంది. అక్కడ గాజు గ్లాస్ గుర్తిస్తే కనుక అక్కడ కూటమి తరపున అభ్యర్థి ఉంటారు, స్వతంత్ర అభ్యర్థి గ్లాస్ గుర్తిస్తే కొంత కన్ఫ్యూజన్ ఉంటుందని ఒక భావనతోటి మరొకసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నారు సార్. అయితే ఈ రోజు ఎన్నికల కమిషన్ కూడా చాలా వ్యూహాత్మకంగానే ఈ యొక్క కోర్టుకి మేము 24 గంటల్లో దానిపై క్లారిటీ ఇస్తాం, కన్ఫ్యూజన్ లేకుండా చేస్తామని చెప్పి ఆ విధంగానే చాలా వ్యూహాత్మకంగా, అంటే గాజు గ్లాసు 2 చోట్ల ఇచ్చి కన్ఫ్యూజన్ లేకుండా చేయము, ఆ విధంగా అక్కడ అభ్యర్థులు ఉంటే వారికి ఏమో లేని చోట మాత్రమే ఇస్తామని చెప్పడం జరిగింది సార్. 2019లో ఇదే గాజు గ్లాస్ గుర్తు రాష్ట్ర వ్యాప్తంగా 135 స్థానాలు కూడా జనసేన పార్టీకి ఇవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గాజు గ్లాస్ గుర్తుగానే ప్రచారం జరుగుతుంది. అయితే చివరి నిమిషంలో అంటే ఎవరైనా ఫిర్యాదు చేశారా లేకపోతే ఇంకొకరు వేదన చేశారా అనే అంశాలు పక్కన పెడితే గాజు గ్లాస్ గుర్తును కొంత ఇరకాటంలో పెట్టి గుర్తును పోలిన విధంగా బకెట్ గుర్తును తీసుకురావడం లేకపోతే ఇంకొక బకెట్ తీసుకురావడం అలా రకరకాలుగా తీసుకొచ్చి జనసేన అభ్యర్థుల్ని, కూటమి అభ్యర్థుల్ని కొంత ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యూహాల్లో భాగంగానే కనిపిస్తున్నాయి. ఎందుకంటే పేరుని పోలిన అభ్యర్థులు తీసుకొచ్చి పెట్టడం ఒక ఎత్తు అయితే కనుక గుర్తుని పోలిన విధంగా గుర్తుంటే కనుక కొంత కన్ఫ్యూజ్ అవుతారు ఓటర్లు. అలా ఓటర్ షేరింగ్ మార్పు వస్తుందని ఒక భావనతో చేస్తారు సార్. అయితే మొత్తం మీద న్యాయస్థానంలో ఈ రోజు కొంతవరకు ఒక వాదన పూర్తయినప్పటికీ కూడా జడ్జి గారు అయితే కనుక దీని మీద ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక మీరు కొత్తగా మరొక పిటిషన్ చేయాలని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో రేపు కూటమి తరఫున అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరొక 2 పిటిషన్లు దాఖలు చేయబోతుంది సార్. మరి దానికి ఎలాంటి నిబంధనలు పెడతారు, ఎలక్షన్ కమిషన్ ఎట్లాంటి అంశాలు తెర మీదకి తీసుకొస్తుందని వేచి చూడతారు. మొత్తం మీద ఇప్పటి వరకు అయితే గాజు గ్లాస్ గుర్తు ఇంకా పూర్తిగా అంటే జనసేన పార్టీ స్థాయికి పూర్తిగా కేటాయించలేదు. అలా కేటాయించకపోవడం వల్ల పొత్తులో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ అభ్యర్థులకి కొంత ఇరకాటమైనటువంటి పరిస్థితిగానే మనం భావించవచ్చు సార్. రైట్ మురళి, రైట్, థ్యాంక్ యూ. చూద్దాం ఇక